ఎల్నీ ప్రభావం కారణంగా కడప జిల్లాలో దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగం కూడా ఇప్పటికే దుక్కు తిన్ని వరి నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కూడా అన్నదాతలు ఓవైపు నేల వైపు మరోవైపు మేఘాల వైపు చూడాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తప్ప సీమ ప్రాంత రైతాంగానికి మేలు జరగదన్నటువంటి భావనతో క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వచ్చారు. ఈ నేపథ్యంలో అటు కరువు మండలాలుగా ప్రకటించాలంటూ కూడా సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి మనతో పాటు ఉన్నారా, ఎన్నడూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి కరువు మండలాలుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1100 చిల్లర కరువు మండలంగా ప్రకటించింది. రాయలసీమ ఎలినినో ప్రభావిత ప్రాంతం, అందులో కడప జిల్లా కూడా ఎలినినో ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఎలినినో ప్రభావం వల్ల ఏవైతే నైరుతి ఋతుపవనాలు సకాలంలో ఈ ప్రాంతంలో ప్రవేశించి తగినంత వర్షపాతం నమోదు కావాలి. కానీ ఖరీఫ్ సీజన్ మొత్తంగా చూసినప్పుడు తగినంత వర్షపాతం నమోదు కాక కడప జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణానికి కూడా నోచుకోనటువంటి పరిస్థితి. సహజంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే కడప జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాలు సాగు అవుతుంది, సాధారణ సాగు విస్తీర్ణం. అందులో మినుము వేస్తారు, వరి ఈ కేసీ కెనాల్ ప్రాంతంలో వరి సాగు చేస్తారు, పెసర వేస్తారు, తర్వాత కంది వేస్తారు, ఇత్యాది పంటలన్నీ కూడా ఆరుతడి పంటలతో పాటు వరి వేరుశెనగ పంటలు కూడా సాగు చేస్తారు. కానీ ఈ ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవడం మూలంగా పంటలు పూర్తిగా పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది కేసీ కెనాలు ఆయకట్టు. కడప జిల్లా దాదాపు 92,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎక్కడే కానీ ఒక్క నారుమడి పోసినటువంటి దాఖలాలు లేవు. నాటేటటువంటి పరిస్థితి ఇవ్వాలి లేదు. దుక్కి దున్ని రెడీగా చేసి పెట్టుకోండారు. కానీ నీళ్లు రాకపోవడం వల్ల సాగుకు నోచుకోనటువంటి పరిస్థితి. మామూలుగా అయితే ఈ పాటికి పైన ఒకవేళ శ్రీశైలంలో నీళ్లుండి ఇక్కడ ఉన్నటువంటి గాలేరు నగర్లో అంతర్భాగమైనటువంటి గండికోట, వామికొండ, సర్వరాయ సాగరు, చిత్రావతి, పైడిపాలెము, ఈ బ్రహ్మం సాగరు, SR1, SR2, ఒకవేళ కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోలి పూర్తి అయి ఉంటే ఈరోజు దాదాపు 7-8 లక్షల ఎకరాల ఆయకట్టు అమల్లోకి వచ్చేది. కానీ ఇవేవి కూడా పంట కాలువలు పూర్తి చేయకపోవడం మూలంగా ఎక్కడే కానీ డైరెక్ట్గా ఆయకట్టుకు నీళ్లు అందించేటువంటి వెసులుబాటు కూడా ఇవాళ లేదు. ఒక శుభ పరిణామం ఏమేమంటే పైన ఎగువ ప్రాంతాలలో ఇవాళ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరద ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఇవాళ ఆల్మట్టి నుంచి 1 లక్ష క్యూసెక్కుల నీరు, తర్వాత భీమా నుంచి కూడా 1 లక్ష క్యూసెక్కుల నీళ్లు, దాదాపు 2 లక్షల పైబడి క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో పెరుగుతూ ఉంది రోజు రోజుకు శ్రీశైలంలోకి. కానీ శ్రీశైలము ఇన్ఫ్లో పెరుగుతూ ఉన్నప్పుడు అవుట్ఫ్లోను తగ్గించాలి. అది బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఎప్పుడో ప్రకటించబడింది. అది శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు వస్తే తప్ప పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్కు నీళ్ళు అందవు. కాబట్టి శ్రీశైలంలో నీళ్లు ఎప్పటికి వచ్చినట్టు కుడి ఎడమల విద్యుత్ ఉత్పత్తుల పేరుతో నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు ఇబ్బడి ముబ్బడిగా విడుదల చేసే విధానానికి స్వస్తి చెప్పి ఆల్రెడీ గోదావరి నదీ జలాలను ఎత్తిపోసి ఇవాళ కృష్ణా డెల్టాకు నీళ్లు అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా డెల్టాకు పోవాల్సినటువంటి క్యారీ ఓవర్ నీళ్లు కూడా శ్రీశైలంలో నింపాల. కానీ అవి నింపకుండా కిందికి వదలడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలి. ఇదే పరిస్థితి రాయలసీమ ఎత్తిపోతల పథకము రోజుకు 3 TMCలను ఎత్తిపోసేటటువంటి ఒక ఎత్తిపోతల పథకము పూర్తి అయినంటే ఈరోజు ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఇప్పటికిప్పుడు కేసీ కెనాల్కు నీళ్ళు అందేటి, ఇప్పటికిప్పుడు కడప జిల్లా నుంచి మొదలు పెడితే కర్నూలు లేకపోతే చిత్తూరు, నెల్లూరు వరకు నీళ్ళు అందేటువంటి వెసులుబాటు ఉండేది. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అర్ధాంతరంగా ఆపేయడం మూలంగా ఇవాళ రాయలసీమ ప్రజల కష్టాలు ఇన్ని కావు. ఇంకోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దానికి అనుమతులు లేవు, కేటాయింపులు లేవు. అదేమో పూర్తి చేసినారు, ట్రయల్ రన్ నిర్వహించి రోజుకు 1 TMC నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు.
దానికి ఏమీ అడ్డంకులు లేవు, షరతులు లేవు, కేటాయింపులు లేవు. కానీ రాయలసీమ కాడికి వచ్చేటప్పటికే ఇన్ని అవరోధాలు కల్పించే పరిస్థితి. ఇంకోవైపు ఏం చేస్తున్నారంటే పైనేమో ఎక్కడో పాపాగ్ని నదిలోకి నీళ్లు పైకి వదులుతున్నారు, కిందేమో ఇసుక తోడుతున్నారు. ఈరోజు చెయ్యర్లో చూస్తున్నాం, పెద్ద పెద్ద గుంతలు పెట్టి చెయ్యర్లో నీళ్లు ఇసుక క్వారీలు పెట్టి గుంతలు తవ్వుతున్నారు. ఎక్కడైనా సరే ఇసుక క్వారీల వల్ల ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరాకొరగా ఉన్నటువంటి నీళ్ళన్నీ కిందికి గ్రౌండ్కి వచ్చేసి ఆవిరైపోతాయి. దాని పర్యవసానం భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతాయి. త్రాగునీటికి కూడా ఈ వేసవి కాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వము ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు ప్రాంతంగా, కరువు జిల్లాగా ప్రకటించాలి. ప్రకటించడంతో పాటు కరువు సహాయక చర్యలు చేపట్టాలి. వాతావరణ బీమా అమలు చేయాలి. ఇప్పటికే ఎరువులు విత్తుకొని దుక్కి దున్ని ఎరువులు ఇత్తుకున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం అందించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇప్పుడు నెక్స్ట్ సీజన్, కనీసం రబీ సీజన్కైనా వాళ్ళు ప్రిపేర్ కావడానికి రుణాలను రీషెడ్యూల్ చేయాలి. దానికి తోడు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు 90% రాయితీతో ఇవ్వాలి. ఆ విధమైనటువంటి సహాయక చర్యలు చేయాలి. అట్లే పశువులను కాపాడుకోవడం కోసం పశుగ్రాస విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. ఇత్యాది కరువు సహాయక చర్యలన్నీ కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం ప్రభుత్వము కరువు బృందాలను పంపించాలి, అంచనా వేయాలి, నష్టాన్ని పూడ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో కూడా ఈ పరిశీలన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. సో ఒక రకంగా ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నట్టు కూడా సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర హెచ్చరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో రైతాంగం ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి కేసీ కెనాల్ ఆయకట్టును నమ్ముకొని వరి పంటను సాగు చేసినటువంటి రైతులు కొందరు ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి పెద్ద, ఎలా చూడాలి ఏంటి పరిస్థితి? బీడు పెట్టుకొని గమ్ము ఆడడం, దున్నుకొని సేద్యాలు చేసుకొని వర్షాలు శ్రీశైలం నీళ్లు వస్తేనే నాళ్ళు సాగుతాయి, ఇక్కడ లేకుంటే నాళ్ళు పోయలేము. దుక్కిన ఇట్టే ఉంది. నీళ్లు కావాలి కదా నారు పోయాలంటే. నీళ్లు లేని ఎవరు నారు పోయలేరు. బోర్లు అవి లేవు ఇక్కడ, లేవు. కాబట్టి పంట ఏం పెట్టలేదు, ఏం లేదు, ఖాళీగానే ఉన్నాం. వర్షం కోసం ఎగచూస్తున్నాము. విత్తనాలు ఇంకా ఏం తెచ్చుకోలే. ఈ దుక్కులు తిని ఇవరికి ఖాళీగా ఉన్నాం. మామూలుగా సాధారణంగా ఈ టయానికి నారు పోసుకుంటాను, నార్మల్ పోస్తాను. ఈ టయానికి వర్షం బాగానే ఉంటుంది. వర్షం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరమే వర్షం లేదు. ఎరువులు తోలి ఊరికి ఖాళీగా ఎగచూస్తాను. అంటే దుక్కి దున్నడం చేసి పెట్టారా? ఒకసారి దున్నాం, వర్షం పడలే. మళ్ళా దున్నాలన్నా కూడా నారకాయలు పోసినాకనే దున్నుతాను ఎప్పుడైనా. బీలు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూసారా? ఈ ఇంతకుముందు 2001లో అప్పుడు ఒక సంవత్సరం వచ్చింది. అప్పటి నుంచి ఏం బాగానే ఉంది. ఈ సంవత్సరం మళ్ళా కరువు మాదిరి పూర్తి. అంటే ఒకవైపు మేఘాలు పైన కమ్ముకొని ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే కూడా మేఘాల పైన కమ్ముకొని ఉన్నాయి. పడ్డంలే ఇక్కడ మనకు పడ్డంలే. ఒక పదును పడింది, ఒక నెలన్నర 2 నెలలప్పుడు అంతే. ఇంకా వర్షాలు లేవు కాబట్టి పంటలు సాగు చేయడానికి లేదు ఇప్పుడు. ఎకరా మీరు మామూలుగా వరి పంట సాగు చేస్తే ఈ సమయంలో పంట సాగు చేస్తే ఎంత మేర మీకు రావచ్చు? ఇప్పుడు ఒకవేళ పంట సాగు చేయని పక్షంలో ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు మీరు? పంట వచ్చి ఒక 20,000 పెట్టుబడి 30,000 అవుతుంది. లాభం వచ్చి ఒక 10,000 లాభం వస్తుంది. ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు చేసుకునే రైతులు ఎక్కువ. ఓ 40,000-50,000 లాస్ అయినట్టు ఈ సంవత్సరం బీళ్ళు ఉంటాయి. సో ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చేయలేం కదా, వాళ్ళు కరువు ఉన్నప్పుడు కరువు ప్రకటిస్తే ఏమన్నా అంతో ఇంతో ఏమన్నా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏం చేయాలంటారు? రైతాంగాన్ని ఆదుకుంటే వర్షం లేనిది మనం ఏం చేయలేరు కదా వాళ్ళు కూడా. అంటే ప్రభుత్వం బాధ్యతగా ఏదైనా పరిహారం కానీ లేకుంటే నష్టపరిహారం చెల్లించడం కానీ, క్రాప్కి సంబంధించి విత్తనాలు ఫ్రీగా కానీ, విత్తనాలు ఈ ఫ్రీగా ఇవ్వాలి. వెనకాల వర్షం వచ్చేగిన విత్తనాలు 90% సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు కొన్ని ఇచ్చే మేలు. అది పెంచుతా వచ్చారు అన్నీ అవి కూడా. సో రకంగా అన్నదాత నేల వైపు అదేవిధంగా మేఘాల వైపు చూడాల్సినటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం కారణంగా కూడా పూర్తి స్థాయిలో మేఘాలు మేఘావృతమైనప్పటికీ కూడా ఎక్కడే కానీ వర్షాలు పడిన పరిస్థితి. అంటే ఒకవైపు మేఘాల వైపు రైతాంగం చూస్తున్నప్పటికీ కూడా ఇదో ఈరోజు పడుతుంది రేపు పడుతున్నటువంటి భావనతో అటు రైతాంగం
ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. కానీ ఇప్పటి వరకు కానీ అంటే అనుకున్న మోతాదులో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాని పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో కూడా ప్రభుత్వం వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి రైతాంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేయాలంటూ కూడా చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనతో పాటు మరో నేత ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రైతాంగం ఇప్పటికే నారుమళ్ళు వేసి దున్ని పెట్టుకోంది, కానీ ఇప్పటి వరకు కూడా వర్షం పడలేదు. సో ప్రభుత్వం వైపు నుంచి రైతాంగానికి ఎలాంటి సహాయం అందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా మొదటిగా ఎన్నికైనప్పటి నుండి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గుక్కెడు నీళ్లు అందించినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలే. ఇవాళ వర్షం లేక దుక్కులు దున్నుకొనేసి రైతాంగం అంతా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు వర్షం కావాలి అని చెప్పని. కానీ ఎక్కడ ఒక చినుకు పడినటువంటి పరిస్థితి లేదు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విత్తనాలు, ఎరువులు, మందులు అన్నీ ఫ్రీగా 90% సబ్సిడీతో ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతాంగం అంతా ఉన్నారో వారందరికీ కూడా పెట్టుబడికి సహాయం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీరు అందించాలి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమలో నీటి చుక్క లేకపోవడంతో ఎడారిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అనేక సంవత్సరాలుగా మీరు చెప్తా ఉన్నారు ఈ ప్రాంతం ఎడారి కాకుండా కాపాడుతామని చెప్పేసి, కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతాన్ని కాపాడినటువంటి పరిస్థితులు లేవు. ఆయనకు వ్యవసాయం అంటేనే గిట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఆయన ఆలోచన విధానం ఉంది. అందుకోసం అనేసి ఆయన ఆలోచన విధానాన్ని విరమించుకొని రైతాంగాన్ని కష్టాల నుండి కాపాడుకొని రైతే రాజ్యం, రైతు లేకపోతే అన్నదాత లేకపోతే ఈ దేశంలో అన్నం ఉండదనేటువంటిది గుర్తించాలి. 5 ఏళ్ళు నోట్లోకి పెట్టుకుంటున్నామంటే రైతు పడేటువంటి కష్టాన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకొని నీటిని తక్షణం కేసీ కెనాలకు విడుదల చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, రాజోలి ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి అనేక చర్యలు చేపట్టాలి. ఆ చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే గతంలో కూడా చంద్రబాబు కృత్రిమ వర్షాన్ని కురిపించారు, గుర్తుందా మీకు? గతంలో కృత్రిమ వర్షం కురిపించారు. అంటే వర్షం పడని సందర్భంగా కూడా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. ఆ తరహాలో కృత్రిమ వర్షం కురిపించాలని ఏమైనా కోరుకుంటున్నారా? కృత్రిమ వర్షం కురిచేది అది తాత్కాలికం. ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని బట్టే కృత్రిమ వర్షం పడేది ఎంతసేపు ఉంటుంది? 2 గంటలు. ఇప్పుడున్నటువంటి వేడి, భూమి యొక్క వేడి ఎట్లుంది, ఎక్కడ పడితే అక్కడ నదులలో, వంకల్లో ఇసుక, మట్టి మొత్తం తవ్వుకొనేసి అమ్ముకుంటా ఉన్నారు. వాటి వలన నీరు వచ్చినా కానీ అవి ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఆ పరిస్థితులలో ఎంత కృత్రిమ వర్షాన్ని కురిపించినా కానీ పంటకు సరిపడేటువంటి నీటి ఉది ఉండదు కదా అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సో మొత్తం మీద సీమ సమస్యలు అంటే సీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తితోనే సాధ్యమవుతుంది. ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అక్కడ ఎలాంటి అనుమతులు లేకపోయినా కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఒక రకంగా అక్కడ 1 TMC నీటిని కూడా తోడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ కూడా చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. ఆ హామీలను అమలుపరిచే దిశగా అడుగు వేయాలంటే ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబుపై ఉందన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటిస్తూ కూడా అదేవిధంగా కరువు మండలాలుగా ప్రకటించినటువంటి ప్రాంతాల్లో కూడా రైతాంగానికి ఏదైతే పూర్తిగా సబ్సిడీ కింద విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, తదితర సామాగ్రిని కనీసం రాబోయేటువంటి రబీ సీజన్లో అయినా ఆ దిశగా అడుగులు వేయాలన్నటువంటి వాదనలు కూడా మనతో పట్టినటువంటి రైతాంగంతో పాటు రైతు సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.